Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. విశాఖలో పెట్రోల్ డీజిల్ కొరత కష్టాలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. ఎక్కడా స్పష్టంగా నో స్టాక్ అనేది ఎవరు చెప్పలేనప్పటికీ అధికారికంగా ప్రజలు మాత్రం ఒక రకంగా తీవ్రమైన ప్యానిక్లోనికి వెళ్ళిపోతున్నారు. పెట్రోల్ డీజిల్ దొరకదట, ఈరోజు కొట్టించుకోకపోతే రేపు పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచనతో స్థానికంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద అయితే వాహనదారులతో 2 కిలోమీటర్ల వరకు లైన్లు నిలిచిపోతే మరికొన్ని చోట్ల నో స్టాక్ అంటూ పూర్తిగా పెట్రోల్ బంకులని మూసేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక్కడి వరకు వచ్చినాక అదేంటి క్లోజ్ చేసింది అని పబ్లిక్ కూడా ఆశ్చర్యపడుతూ వెన్నుతిరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ప్రజెంట్ మనం అక్కయ్యపాలెంలో ఉన్నటువంటి భారత్ పెట్రోలియం దగ్గర ఉన్నాం. ఈ బంక్ చూసే కనుక మార్నింగ్ యాజ్ యూజువల్గానే ఓపెన్ చేసాం మేడం. అయితే స్టాక్ అయిపోవడం వల్ల ఇక వాహనదారులు ఎవరికి కూడా నాట్ అలౌడ్ అంటూ మేము ఇలా క్లోజ్ చేసి పెట్టేశాము. మళ్ళీ మాకు వెహికల్స్ వచ్చి ఫ్యూయల్ నింపితే కానీ మళ్ళీ మేము పబ్లిక్కి సర్వీస్ని అయితే ఇవ్వలేము అని చెప్తున్నాం. మరొక వైపు విశాఖలో ప్రధానంగా సిరిపురం కావచ్చు, గురుద్వార్, అలాంటి వెంకోజీపాలెం, మధురవాడ వరకు వస్తే కనుక ఇట్లా కొమ్మాది ఇలాంటి ప్రధాన కూడలలో, అలానే సింహాచలం దగ్గర కూడా కొన్ని పెట్రోల్ బంకులు మూతపట్టడం వల్ల అట్నుంచి సిటీకి ఏదైనా పని నిమిత్తం వచ్చేవాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద బంకుల్లో కూడా కిలోమీటర్ల కొద్ది క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు వేధిస్తున్నాయి. 11 దాటితే ఎవరు బయటికి రావద్దు, ఎందుకంటే అంత వడదెబ్బ వేడి గాల్పులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంటే, ఎందుకంటే 45 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదవుతుంది, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొక వైపు పెట్రోల్ డీజిల్ దొరకదేమో అనే భయంతో ఎండను సైతం లెక్క చేయకుండా తీవ్రమైన ఎండల్లో కూడా కిలోమీటర్ల కొద్ది క్యూ కడుతున్నటువంటి వాహనదారులను మనం చూస్తున్నాం. గంటల తరబడి క్యూ లైన్లో ఉంటున్నాం మేడం. ఇప్పటికీ కూడా క్యూ ముందుకు కదలటం లేదు. ఈవెన్ 2 వీలర్లో 4 వీలర్స్లో పెట్రోల్ నింపుకోవాలి అంటే సుమారు గంటన్నర పాటు టైం వెచ్చించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. పిల్లలతో అలాగనే పెద్దవాళ్ళు, వాహనాలు నడిపే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. అధికారికంగా ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలి. మెయిన్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ పెట్రోల్ బంక్ మేనేజ్మెంట్లు కూడా దీనికి కోఆపరేట్ చేయాలి. ఎప్పుడైతే ఈ డిమాండ్ ఎక్కువ అవుతుందో ప్రతి ఒక్కరూ 200, 300 పెట్రోల్ కొట్టించుకోవాల్సిన వాళ్ళు కూడా అవసరం లేకపోయినప్పటికీ కూడా పెట్రోల్ ట్యాంకులు ఫుల్గా నింపుకొని వెళ్తున్నారు. మరికొంతమంది అయితే వాటర్ బాటిల్స్తో, క్యాన్స్తో కూడా ఫ్యూయల్ నింపుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరంతా లోకల్గా ఉన్నటువంటి బంక్కి వచ్చి ఎప్పుడు ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఒక్కసారిగా ఇక్కడ ఆగిపోతున్నారు. ఎందుకంటే రోప్స్ కూడా పెట్టేసి క్లోజ్ చేస్తున్నాయి బంక్స్ కూడా. ఇట్లాంటి పరిస్థితులని కారణం ఏంటంటే ఎక్కడ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ, ఒక ప్రకటన లేకపోవడమే. అసలు ఎవరు ఈ డిమాండ్ని క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు పబ్లిక్ని ఇంతలా ప్యానిక్ చేస్తున్నారు, ఈ విషయంపై ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా ఎక్కడ ఎలాంటి వార్తలు, వదంతులు దావానంలో వ్యాపించినా ప్రజలే ఉక్కిరిబిక్కవ్వాల్సినటువంటి పరిస్థితి. అంతకుముందు కూడా అంతే, గ్యాస్ కొరత అనేటప్పటికీ గ్యాస్ బండలు, ఖాళీ సిలిండర్లు పట్టుకొని కూడా స్థానికంగా ఉన్న డీలర్స్ దగ్గరికి క్యూ కట్టడానికి పరిగెట్టారు జనం. కొన్ని చోట్ల అయితే వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. బట్ అవి ఏ ప్రాంతానికి చెందినవి అనేది ఎక్కడా కూడా క్లారిటీ ఉండదు. అక్కడెక్కడో జరిగిన ఆ డిమాండు, ఆ కొరత ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైన ప్రభావం పడుతోంది. ఇప్పటికే సప్లైస్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో కొరత ఏర్పడడం వల్ల ఇటువైపు వచ్చేస్తున్నారు. అందుకనే ఏపీ, తెలంగాణలో ఈ రకమైన పరిస్థితులకి కారణం అవుతుంది అని కూడా చెప్తున్నారు. బట్ ఇక్కడ విశాఖలో రిఫైనరీ కూడా ఉంది, డీలర్స్ దగ్గర కూడా స్టాక్ ఉంది కాబట్టి ఎట్లాంటి భయం అవసరం లేదంటూ కొంత ప్రధాన కూడలలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్లు చెప్తా ఉన్నాయి. ఆల్రెడీ మనం గురుద్వారా పెట్రోల్ బంక్ దగ్గర ఆయనతో కూడా మాట్లాడించడం జరిగింది. మన దగ్గర రిఫైనరీస్ ఉన్నాయి, ఫుల్ స్టాక్ ఉంది, ఎవరు భయపడొద్దు, ప్యానిక్ అవ్వద్దు, అనవసరంగా ప్యానిక్ అయ్యి ఎండలు పడి ఈ పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టొద్దు, అత్యవసరమైతే రండి, అవసరమైతే రండి అని వాళ్ళు కూడా చాలా క్లారిటీ చెప్తున్నారు. ఇప్పుడు ఈ వదంతులు, ఈ క్యూ లైన్లు చూసి మేము కూడా స్టాక్ ఉంది, ఎవరు ఆందోళన చెందొద్దు,
కూల్గా ఉండండి అని కూడా బ్యానర్లు ప్రింటింగ్కి ఇచ్చామని చెప్తున్నారు. చూసారా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఎక్కడ కూడా ఏ అధికారికంగా ప్రకటన లేనప్పటికీ గ్యాస్ కొరత కూడా ఉండదు, మన దగ్గర కావాల్సిన నిల్వలు ఉన్నాయి, రోజుల తరబడి కావాల్సినటువంటి నెలల తరబడి కావాల్సినటువంటి నిల్వలు ఉన్నాయి అని అధికారులు చాలా క్లారిటీ ఇస్తున్నా కూడా ఎక్కడో ఒక మిస్కమ్యూనికేషన్ అనేది వెళ్తుంది. ఎక్కడ చూస్తున్నా కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ లేకపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెంది అనవసరం ఇప్పుడు స్కూల్ కూడా హాలిడేస్ ఇచ్చేశారు, అయినా కూడా ఊర్లు వెళ్తాం కదా, ఒకవేళ మనకు పెట్రోల్ దొరకదేమో, డీజిల్ దొరకదేమో, ముందు అర్జెంటుగా ఫిల్ చేసేసుకుందాము అని చెప్పేసి ఈ బంకుల దగ్గర క్యూ కడుతున్న వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. సో ఇది విశాఖలో కొన్ని బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్ది క్యూలు కనబడితే మరికొన్ని బంకులు మూతపడినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి.